సంతానమే సంపద. పిల్లల్ని బాగా కనండి. మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000. అంటే నలుగురికి తక్కువ కాకోకుండా సంతానాన్ని పెంపొందించుకోండి. తద్వారా దేశాన్ని అభివృద్ధి చేయండి. సంతానం ఉంటే అది సంపదగా మారుతుంది. పెద్ద కుటుంబాలు చాలా అవసరం అని చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టేస్తున్నారు. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి హెడ్డింగ్లు అవే. రాబోయే కాలంలో తల్లికి వందనాన్ని కూడా పెంపొందిస్తాం, పిల్లలు మీకు భారం కాకుండా చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా చిత్రం. ఎందుకంటే 68 సంవత్సరాల వయసు కలిగిన నాకు చాలా చూశారు. ముఖ్యంగా 2 లేక 3 చాలు అనేటువంటి ప్రకటనలు. భారతదేశంలో జనాభాని పెరక్కోకుండా తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. చిత్రం ఏంటో తెలుసా? బలవంతంగా కూడా ఆపరేషన్ చేశారనే ఆరోపణలు ఇందిరాగాంధీ గారి టైంలో వచ్చాయి. టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం బయట పడుకున్న వాళ్ళను కూడా, అంటే బెగ్గర్స్ పాపం రోడ్ల పక్కన పడుకుంటారు కదా, వాళ్ళను కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి లెక్కలు చూపించి టార్గెట్లు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ మేము చూసాం. 2 లేక 3 చాలు, అంతకన్నా ఎక్కువైతే కుటుంబానికి భారం, దేశానికి భారం అని తీవ్రంగా ప్రచారం చేశారు. కానీ పరిస్థితులు మారాయి కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కనండో 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 అని ఎక్కడికి వెళ్ళినా కనండి కనండి అని చెప్తున్నాడు. దేశం కోసం కనడం సంగతి దేవుడు ఎరిగి, అసలు పిల్లల్ని కనాలంటే కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోవాలి. నెంబర్ 1. రెండవది, కన్నంతో సరికాదు, కన్న తర్వాత వాళ్ళని పెంచి పోషించి ప్రయోజకుల్ని చేయాలి. నలుగురిని కుటుంబంలో పెంచి ప్రయోజకుల్ని చేయటం అంటే చిన్న విషయం అవుతుందా? ఎంత శ్రమతో కూడుకున్నటువంటి అంశం ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఒక స్త్రీ 4 కాన్పులు కనేటటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇవాళ ఉన్నాయా అని ఒకసారి ఆలోచించుకుంటే లేవనే చెప్పాలి. చాలా భారంగా ఉంటుంది. ఆర్థికంగాను ఆరోగ్యకరంగాను చాలా భారంతో కూడుకున్నటువంటి అంశాలు. ఈ అంశాలను పక్కన పెట్టి కనండి కనండి అని గట్టిగా అరిస్తే కంటారా? 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనేటటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదని నేను భావిస్తున్నాను. దేశంలో సంతానాన్ని పెంపొందించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, మెరుగైన పరిస్థితులు ఉండాలి. దానితో పాటు పిల్లల్ని పెంచి పోషించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి. అవేమీ లేకోకుండా ఊరికినే ప్రచారం చేస్తే పిల్లలు పెరుగుతారని అనుకోవటం చాలా పొరపాటు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, కానీ ప్రచారం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో లేదా ఆయనకున్న ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకునేందుకు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. నిజం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారికి 11 మంది, మా నాన్నగారికి 4, నాకు 3. ఆ రోజులు అలా ఉండే. నాకు ఒక విషయం అడగాలని చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారికి 11 మంది ఉన్నారు, మా ఓటోళ్ళకి 3, 2 ఉన్నారు. మరి మీరు ఆ రోజుల్లో వ్యక్తులే కదా, మీరు 2 లేక 3 చాలు అనుకునే రోజుల్లో మీరు ఒక్కళ్ళని ఎందుకు అన్నారు? పోనీ మీరు కన్నారు, మీ అబ్బాయి ఒక్కళ్ళే కన్నారుగా.